Here is the non-spoiler review of the film తండేల్ తెలుగు మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ షో చూడడం జరిగింది మార్నింగ్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు పట్టుదల మూవీ రివ్యూ సినిమాకి వెళ్తే 5 మెంబర్స్ ఉన్నారని షో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ వేరే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రివ్యూ అన్నందుకు సారీ. ఇంకా ఈ తండేల్ మూవీ చూసిన మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ తండేల్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే బాగా నచ్చిందండి. సింపుల్ లవ్ స్టోరీ చాలా బాగా తీసుకెళ్లారు. ఆ సింపుల్ లవ్ స్టోరీకి దేశభక్తిని కూడా లింక్ చేసి చాలా అంటే చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై చందుమండి వెరీ గుడ్. చాలా బాగా చేశారు డైరెక్షన్. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే మనం చాలా ఎమోషనల్ అవుతాం, కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తే అంత బాగా కనెక్ట్ అవుతాం మనం సెకండ్ హాఫ్ లో. కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం జస్ట్ ఓకే కాస్త బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ లోకి వెళ్తాము. అంతలాగే ఎమోషన్ కనెక్ట్ అవుతాము. దేశభక్తి సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. కొన్ని సిచ్యువేషన్స్, ఆ దేశభక్తికి సంబంధించిన సిచ్యువేషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మనలో తెలియకుండా ఒక గూజ్ బంప్స్ వచ్చినాయి. ఆ గూజ్ బంప్స్ రావడానికి కూడా కారణం దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. ఆ దేశభక్తికి సంబంధించిన సీన్స్ లో బీజిఎం మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు కుమ్మ అవతరించారు. చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ లేకపోతే ఇంకా సినిమా ఏమాత్రం కంటికి కనపడదు అన్నంతలాగా మ్యూజిక్ కొట్టారు. గుండెకాయ లాంటిది, ఆర్ట్ లాంటిది అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మంచి కంబ్యాక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా సాయి పల్లవి, నాగ చైతన్య గారి యాక్టింగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా చేశారండి. చాలా న్యాచురల్ గా చేశారు. నిజంగా వీళ్ళ స్టోరీ ఏమో అనే ఫీలింగ్ కలిగింది. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా నాగ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ సీన్స్ లో మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. కళ్ళలో నీళ్లు కూడా వచ్చినాయి నాకైతే. అంత న్యాచురల్ గా ఉంది యాక్టింగ్. ఒక్క ముక్కలో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూసి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీసెంట్ లవ్ స్టోరీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీకి దేశభక్తిని కూడా ఇంక్లూడ్ చేసి లింక్ చేస్తూ ఎమోషనల్ గా బాగా అంటే బాగా కనెక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్లో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో ఒక 20-25 మినిట్స్ బోరింగ్ అనిపిస్తాయి. ఆ తర్వాత నుంచి బాగానే అనిపిస్తుంది. దానికి గాను నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే ఇస్తాను. నాకైతే అంత బాగా నచ్చింది. మీరు ఎవరైనా తండేల్ సినిమా చూసారా? ఒకవేళ కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. పట్టుదల మూవీ అలాగైనా చూసి రివ్యూ ఇస్తాను. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.